నమస్తే, నేను హారిక. ఈరోజు అన్నపూర్ణి గురించి ఇష్యూ జరుగుతుంది. ఎందుకంటే అన్నపూర్ణి మూవీని నెట్ఫ్లిక్స్ నుంచి తీసేస్తున్నామని చెప్పేసి అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నారని చెప్పి మనకు వార్త వచ్చింది. అంటే మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి అంటే ఇది ఇష్యూ జరుగుతూనే ఉంది. అంటే హిందువులు అఫెండ్ అయ్యిండ్రు అని చెప్పేసి దీన్ని విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఎలా చూడవచ్చు అంటారు? ఇప్పుడు మూవీని తీసేశారు అంటే అదొక మెసేజ్ ఇవ్వడానికే తీశారు అనుకోవచ్చు. కానీ ఏంటంటే సడన్గా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ నుంచి తీసేస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అంటే సినిమా రిలీజ్ అయినప్పుడే గొడవలు మొదలైనవి. అంటే ప్రధానంగా దీనిలో ఉన్న విషయం ఏంటంటే ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి అమ్మాయి నాన్ వెజ్ రెస్టారెంట్ పెట్టాలి అనుకోవడం, అలాగే తను ఆ లైన్లోకి షిఫ్ట్ అవ్వాలని అనుకోవడం తప్పు అనేది వీళ్ళ వాదన. చాలామంది నిజానికి అసలు దీనికి సంబంధించి ఆహారపు అలవాట్లకు సంబంధించి రకరకాల గొడవలు జరుగుతున్నాయి. అంటే ఆహారపు అలవాట్లకి మతానికి సంబంధం లేదు, లేకపోతే కులానికి సంబంధం లేదు అనేది చాలా సందర్భాల్లో చర్చలు జరిగినాయి. కానీ ఈ నేపథ్యంలోనే కేసులు పెట్టుకున్న చరిత్ర కూడా ఉంది మన దగ్గర. ఉదాహరణకి గరికపాటి నరసింహారావు గారు ఆ మధ్య ఒక ప్రవచనం చెబుతూ ఆయన చాలా స్పష్టంగా ఒక మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, శ్రీరాముడు మాంసము తినేవాడు, అలాగే కృష్ణుడు కూడా మాంసం తినేవాడు. ఎందుకు తినేవాళ్ళు వాళ్ళు అంటే అందరూ పప్పు తిని ఇలాగ ఉండిపోవాలా? కాదు కదా, వాళ్ళు వీరులు శూరులు ఇలాంటి వాళ్ళు కావాలి మతాన్ని కాపాడుకోవటానికి అని, మతాన్ని కాపాడుకోవాలి అనే యాంగిల్లోకి పట్టుకెళ్ళి వాళ్ళు మాంసాహారులు అని చెబితే దాన్ని అందరూ చప్పట్లు కొట్టారు, అద్భుతంగా ఉందన్నారు. దీన్నే ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో శ్రీరాముడు నెమలి తొడని చాలా ఇష్టంగా తింటాడని వాల్మీకి రాశాడు అని చెప్పి కత్తి మహేష్ మాట్లాడితే అతని మీద కేసు పెట్టారు. అతను జైలుకి వెళ్ళి బెయిల్ తీసుకుని బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు. అలాగే ఆ మధ్యకాలంలో ఉస్మానియా యూనివర్సిటీలోనే బీఫ్కి సంబంధించిన గొడవ కూడా జరిగింది. అంటే పెద్ద కూర అంటారు, ఇది తినకూడదు అని చెప్పేసి ఒక వర్గం గొడవ. ఈ ఆహారపు అలవాట్లని మతానికి కులానికి ముడిపెట్టి మాట్లాడటం, అలాగే వీళ్ళు ఎవరినైతే పూజిస్తారో, ఇప్పుడు తిన్నడి కథ ఉంది, కన్నప్ప అనేటువంటి సినిమాగా చూసాం మనం. దాంట్లో అతను ఏం తింటాడో అదే పట్టుకొచ్చి భగవంతుడికి పెట్టే ప్రయత్నం చేస్తాడు, మాంసమే పట్టుకొస్తాడు. తను మాంసం తింటాడు, శివుడు కూడా అదే తింటాడు. కాబట్టి అంటే నేను పూజించేవాడు నేను తినేదే తింటాడు అనే బిలీఫ్ ప్రకారం పట్టుకొచ్చి అక్కడ పెడతాడు ఆయన. అది తప్పు అంటే ఎలాగా? నువ్వు శివుడికి మాంసం పెడతావా అంటే ఎలాగా? అందుకని ఈ సినిమాని ఎవరైతే కాదన్నారో, ఈ అన్నపూర్ణి అనేటువంటి సినిమాని ఎవరైతే కాదు అంటున్నారో వాళ్ళు ఒక రకంగా ఆహారపు అలవాట్లని బుల్డోజ్ చేసే ప్రయత్నం, అగౌరవపరిచే ప్రయత్నం. ఎవరైతే మాంసాహారం తీసుకుంటారో వాళ్ళని అగౌరవపరచడంగానే చూడాలి. దీన్ని ఎవరు ఏది తింటే తప్పే ఉంది, ఎవరు ఏదైనా తినవచ్చు, ఎలాగైనా ఉండవచ్చు, అది వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించినటువంటి వ్యవహారం. వ్యక్తి స్వేచ్ఛని మతం పేరుతో కానీ లేకపోతే మరొక పేరుతో కానీ రిస్ట్రిక్ట్ చేయటం అనేది తప్పు. అది ఎవరు చేసినా తప్పే. అందుకని ఇలాంటివి మన దేశంలో చాలా ఎక్కువ జరగడానికి కారణం, ఇప్పుడు ఆ రోజున కత్తి మహేష్ మీద కేసు పెట్టడానికి నేను చాలా క్లియర్గా చెప్పాను. గరికపాటికి కూడా అన్నాడు ఈ మాటే. గరికపాటి అన్నప్పుడు ఇలా కోపం రాలా. కత్తి మహేష్ అదే మాట అంటే కోపం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అతని కులం ఇతని కులం ఈ రెండింటినీ కంపారిజన్, అలాగే ఇతను చెప్పిన వేదిక, ఇతను చెప్పిన పద్ధతి. మతాన్ని కాపాడుకోవాలంటే మనం పక్క మతం వాళ్ళతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. యుద్ధం చేయాలంటే మనం శక్తివంతంగా ఉండాలి. శక్తివంతంగా ఉండాలంటే మాంసం తినాలి. ఇలాగే వాళ్ళు కూడా మాంసం తిన్నారు. దేవతలు కూడా రాముడు కృష్ణుడు మాంసం తిన్నారని మాట్లాడాడు. యూట్యూబ్లో ఉంటుంది అది, ఆ వీడియో.
కాబట్టి గరికపాటి గారి ప్రవచనంలో మతోద్ధరణ చూసి ఆయన మాటలకు చప్పట్లు కొట్టారు వీళ్ళు. ఇతని మాటలకేమో నొచ్చుకుని కేసులు పెట్టి లోపలయించారు. అదే పద్ధతి ఇప్పుడు ఆ సినిమాని ఎక్కడా ఉంచకూడదు అని. అంటే బ్రాహ్మలు కళలో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం గురించి అది డ్రీమ్ ఆ అమ్మాయికి, చెఫ్గా ఉండాలి అని. వాళ్ళకి హెరిడిటరీగా ఉంటుంది సినిమాలో. వాళ్ళ ఫాదర్ కూడా వంటవాడే, అయితే బ్రాహ్మణ వంటవాడు. ఇలా ఇదే కాన్సెప్ట్తో దాదాపుగా మనకి గతంలో తెలుగులో ఒక సినిమా వచ్చింది, రాజేశ్వర విలాస్ కాఫీ క్లబ్ అని. అందులో ఒక క్రైస్తవుడు హోటల్ పెట్టాలనుకుంటే ఆ టైంలో మాంసాహారం వడ్డించేటువంటి హోటల్ పెట్టే పరిస్థితి లేక శాకాహార హోటల్ పెట్టాలనుకుని తను బ్రాహ్మణ హోటల్ పెడతాడు. ఆ రోజుల్లో ఏమనేవాళ్ళు అంటే బ్రాహ్మణ హోటల్ మిలిటరీ హోటల్ అనేవాళ్ళు. మిలిటరీ హోటల్ అంటే మాంసాహారం ఉంటుంది, బ్రాహ్మణ హోటల్ అంటే శాకాహారం ఉంటుంది. ఈ మధ్య కూడా చాలామంది ఇళ్ళకి తెలివిగా అంటే బ్రాహ్మణులకి మాత్రమే ఇల్లు అద్దెకిస్తామని పెట్టకుండా వెజిటేరియన్స్ ఓన్లీ అని పెడుతున్నారు. ఇదే పద్ధతిలో ఆ రోజుల్లో బ్రాహ్మణ హోటలు మిలిటరీ హోటలు అని 2 డివిజన్స్ ఉండేవి. అతనికి మిలిటరీ హోటల్ పెట్టే సమర్థత లేక క్రైస్తవుడు అయినప్పటికీ మాంసాహార అయినప్పటికీ బ్రాహ్మణ హోటల్ పెట్టి తను నామాలు పెట్టుకుని తన పేరు బ్రాహ్మడిగా మార్చేసుకుని హోటల్ మొదలు పెడతాడు మెడ్రాస్లో. అది పెద్ద హిట్ అవుతుంది. అతని పిల్లలు అతని తర్వాత తన సంతానానికి కూడా ఎక్కడా కూడా చెప్పడు, తన పాత చరిత్ర చెప్పడు. అందరినీ ఈ బ్రాహ్మణ సంస్కృతిలోనే పెంచుతాడు. విచిత్రంగా ఇదే పరిస్థితుల్లో ఇంకొకడు ఎదురవుతాడు. ఎదురైతే అతని ఫ్రెండ్ చెప్తాడు, ఈ హోటల్లో చేరు బాగుంటుంది, వాళ్ళు బాగా చూసుకుంటారు, కాకపోతే ఆయన బ్రాహ్మడు, నువ్వు కూడా బ్రాహ్మణ్ చెప్తే ఉద్యోగం ఇస్తాడు అని. ఎలా చెప్పాలి అంటాడు. ఇతని పేరు ముత్తయ్య దీక్షితులు అని చెప్పి ఉద్యోగం ఇస్తాడు. ఇతను వెళ్ళి ముత్తయ్య దీక్షితులు అని చెప్తాడు, అతను ఉద్యోగం ఇస్తాడు. ఆ తర్వాత అతని కూతుర్ని ప్రేమిస్తాడు. ఇతను క్రైస్తవుడిని ప్రేమించడం ఏంటి, ఇంట్లో వాళ్ళందరూ గొడవ చేస్తారు. ఫైనల్గా ఆ అమ్మాయికి తెలుస్తుంది తన తండ్రి కూడా ఇక్కడి నుంచే వచ్చాడు అని. తెలిసి పెళ్లి చేసుకుంటారు. ఆ రోజుల్లో కూడా దాని మీద కొంచెం చర్చ జరిగింది. రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ అని పేరు పెట్టి హోటల్ నడుపుతాడు ఆయన, క్రైస్తవుడు అయి ఉండి. జాన్ అతని పేరు ఒరిజినల్గా. జగ్గయ్య గారు చేశాడు ఆ క్యారెక్టర్. ఇలా ఆ రోజుల్లో ఆ సినిమా నడవకపోవడానికి కూడా కారణం ఇదే. అంటే క్రైస్తవాన్ని పట్టుకొచ్చి బ్రాహ్మణ్యంలో కలిపేస్తున్నాడు చక్రపాణి గారు అని చెప్పి ఆ రోజుల్లో చక్రపాణి సినిమా అది, విజయవారి చిత్రం. దాంతో ఆయన మీద కూడా అలాంటి విమర్శలు చేశారు, కానీ ఎవరూ సీరియస్గా దాడి చేయలేదు ఆయన మీద. ఆయనకున్నటువంటి స్ట్రైచర్ రీత్యా. కానీ రెండోది స్ట్రైచర్ ఒకటే కాదు, అప్పటి సమాజం కూడా ఇలా లేదు. ఇప్పటి సమాజం వేరు, అప్పటి సమాజం వేరు. సార్ ఇప్పుడు నయనతార స్టార్డమ్ అంటే ఇప్పుడు హీరోలతో పోటీగా తీసుకుంటూ ఉంటుంది. తనని కూడా విమర్శిస్తున్నారు, అంటే నీకేమొచ్చింది ఈ మూవీ తీసావని చెప్పేసి. ఆ అమ్మాయి 75వ సినిమా ఇది, ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కింద అనుకుంది తను. రెండోది కొత్త విషయం చెప్తున్నారు అనుకుంది. పైగా తనకి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక నేపథ్యం ఉంది, క్రైస్తవ నేపథ్యం ఉంది అక్కడ కూడా. దాన్ని కూడా స్టడీ చేస్తున్నారు ఈ ఆందోళనకారులు. ఈ అమ్మాయి ఆరిజన్ ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం మాట్లాడుతోంది, ఏ తరహా సినిమాలు చేస్తోంది, ఇక్కడ దాకా స్టడీ ఉంటుంది. అంటే రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ రోజుల్లో మతం వేరు, రాజకీయం వేరుగా ఉంది సమాజం. ఇప్పుడు మతము రాజకీయంగా మారి హిందుత్వ అనే పేరుతో ఉంది. ఈ హిందుత్వ అనేదే ఇప్పుడు ఈ అన్నపూరిణి సినిమా మీద దాడులు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ ఉన్నది అదే. కాబట్టి వీళ్ళు ఊరుకోరు, వీళ్ళు క్షమించరు. ఆ మధ్య జిఆర్ స్వామి ఒక సభలో మాట్లాడుతూ హిందూ అనే పదమే తప్పు అన్నాడు. ఆయన ఎవరు ఏమనలా. హిందూ అనే పదం తప్పు, హిందూ అంటే కాపీరని అర్థం. ఎవరో అన్నారు మనల్ని హిందువులని, ఏదో సింధు నది పక్కన ఉండేవాళ్ళు హిందువులు అని అన్నారు. మనం సింధు నది పక్కన ఉంటున్నామా, కృష్ణానది పక్కన ఉన్నాం, గోదావరి నది పక్కన ఉన్నాం.
ఇక్కడ అంటే గోదావరి పక్కన ఉన్నవాళ్ళు, కృష్ణానది పక్కన ఉన్నవాళ్ళు హిందువులు కాదా? సింధు నది పక్కన ఉన్న వాళ్ళే హిందువులా? అసలు హిందూ అనే పదమే తప్పు, మనం భారతీయులం అనాలి తప్ప హిందూ మతం అనకూడదు అన్నాడు ఆయన. ఆయన ఒక రకంగా హిందూ అనే శబ్దం మీద దాడి చేశాడు. కానీ ఆయన ఎవరు ఏమనలా, భుజానికి ఎత్తుకున్నారు. ఎందుకు ఎత్తుకున్నారు ఆయన్ని భుజానికి అంటే, మనం భారతీయులు అని చెప్పుకుందాం అన్నాడు ఆయన. అంటే భారతదేశం అంతా హిందూ కాంపౌండ్లోకి తీసుకొద్దాం అనే యాంగిల్లో దాన్ని అర్థం చేసుకుని దండం పెట్టారు ఆయనకి. ఇది ప్రమాదం. అంటే హిందూ ఓట్లను కన్సాలిడేట్ చేయటం, హిందూ ఓట్లను కన్సాలిడేట్ చేసి మరొకసారి అధికారంలోకి రావటం కోసం ప్రయత్నంలో బీజేపీ చాలా బలంగా ఉంది. ఇక్కడ పక్క మతం గురించి ఎవరు ఏం మాట్లాడినా దాన్ని ఇష్యూ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఈ అన్నపూర్ణి సినిమా గురించి రిలీజ్ అయినప్పుడు కూడా గొడవదే. నిజానికి తమిళనాడులో దీని మీద గొడవ చేయటం అనేది విచిత్రమైన విషయం. ఎందుకంటే తమిళ రాజకీయాల్లో మొదటి నుంచి కూడా జాతీయ పార్టీలు, పర్టికులర్గా బీజేపీ అక్కడ కొంత దూరంగా ఉంచుతూ వచ్చారు వాళ్ళు కల్చరల్గానే. కానీ ఈ సినిమా మీద వాళ్ళు కూడా బలంగా తమిళనాడులో గొడవ చేయగలిగారు, థియేటర్లో సినిమా తీసేయించగలిగారు. ఒక తమిళ సినిమాకి ఈ పరిస్థితి రావటం అనేది చాలా ప్రమాదకరం. తెలుగు సినిమాలో లేకపోతే హిందీలో ఇలాంటి సినిమా తీస్తే దాని మీద గొడవ పడ్డారంటే అర్థం ఉంది. కానీ తమిళనాడులో తమిళ సినిమా మీద ఈ లెవెల్ దాడి జరిగిందంటే దక్షిణ భారతదేశంలోకి బాగా వీళ్ళు వచ్చేసింది, ఈ భావజాలం వచ్చేసింది అనేది సూచిక. ఇది ప్రమాదం. దీన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే పెరియార్ రామస్వామి లాంటి వాడు తిరుగాడినటువంటి ప్రాంతంలో ఆ సినిమా తీస్తే, అంటే మొదటి నుంచి కూడా తమిళ్లో ఈ తరహా సినిమాలు తీయటం అనే కల్చర్ ఉంది వాళ్ళకి. ఆ కల్చర్లో నుంచే అలాంటి ఆలోచన పుట్టింది. కబాలి లేకపోతే కాలా లాంటి సినిమాలు, పారంజిత్తు లేకపోతే వెట్రిమారన్ లాంటి డైరెక్టర్లు ఎందుకు అక్కడి నుంచే వస్తున్నారు, తెలుగులో ఎందుకు దళిత సినిమా ఎవరు తీయటానికి ధైర్యం చేయట్లేదంటే తమిళ సినిమాలోనూ తమిళ రాజకీయాల్లోనూ ద్రవిడ తత్వం ఉంది. వాళ్ళు ఆర్య సంస్కృతికి వ్యతిరేకం కొంత యాంటీ రామాయణం సినిమాలు కూడా అక్కడి నుంచి వచ్చినాయి. రామారావు గారి సినిమాల్లో రామాయణ వ్యతిరేకతకు కూడా అదే ప్రేరణ. ఆయన మెడ్రాస్లో కాలు పెట్టే నాటికి 47లో అక్కడ యాంటీ హిందీ ఉద్యమం జరుగుతోంది పెరియార్ నాయకత్వంలో. దాన్ని ఎన్టీ రామారావు గారు అడాప్ట్ చేసుకున్నాడు. అందుకని ఆయన చాలా క్లియర్గా ఆయన సినిమాల్లో యాంటీ హిందీ, యాంటీ బ్రాహ్మిన్ ఇవన్నీ కనిపిస్తాయి. రామారావు గారి సినిమాల్లో ఆయన డైలాగుల్లో చాలా క్లియర్గా ఈ త్రిసూత్ర మూడు వ్యతిరేకతలు కనిపిస్తాయి ఆయన సినిమాల్లో. కాబట్టి ఇప్పుడు అదే తమిళనాడులో ఒక సినిమా, అంటే ఒక బ్రాహ్మణ వనిత తాను చెఫ్గా మారాలి అనుకుని, నాన్ వెజ్ హోటల్ అయినా పర్వాలేదు అనుకుని వెడుతున్నటువంటి, అంటే మారుతున్నటువంటి సమాజం తాలూకా తీరుతెన్నులు, వ్యక్తి స్వేచ్ఛ, వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని చేసినటువంటి ఒక సినిమాని టార్గెట్ చేసి దాన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా ఉంచకుండా దెబ్బలాడారంటే ఎంత సీరియస్గా ఉంది ప్రపంచం, ఎంత దారుణం అయిపోయింది, ఎంతగా వీళ్ళు దూసుకుని వెళ్ళిపోయారు, దక్షిణ భారతదేశంలోకి కూడా వచ్చేసారు. పర్టికులర్గా ద్రవిడ రాజకీయాలకి గుండెగా ఉన్నటువంటి తమిళనాడులో ఇలాంటి గొడవ జరగడం చాలా దారుణం. దీన్ని కొంచెం ఆలోచించాలి ప్రపంచం. అంటే లౌకిక శక్తులు అని ఈ దేశంలో ఏవైనా ఉంటే వీళ్ళు రియాక్ట్ అయ్యి ఈ సినిమా గురించి మాట్లాడాలి. అంటే ఆహారపు అలవాట్ల గురించి ఎందుకు మాట్లాడాలి, ఎందుకు వాళ్ళని రెచ్చగొట్టాలి అని అంటారు. కానీ అదొక ఎక్స్ప్రెషను ఆయన మాట్లాడాడు. అందులో ఎందుకు గొడవ చేస్తున్నారు, ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే యానిమల్ అనేటువంటి సినిమా వచ్చింది. యానిమల్ సినిమాలో ఆయన అంటే హీరోయిన్ను హిందూ మతానికి చెందినటువంటి అమ్మాయి. ఆ అమ్మాయి చాలా పవిత్రంగా చూపిస్తాడు డైరెక్టర్. పవిత్రంగా చూపిస్తూనే హీరో వేరే అమ్మాయితో పడుకుని వచ్చినప్పుడు, నేను అలా చేస్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అని అమ్మాయి అడిగితే, లేదు నువ్వు చెయ్యవు, నువ్వు పతివ్రతవేం చెప్తాడు ఆయన హీరో. ఆ హీరో కజిన్ అతను ఇస్లాంలోకి మారతాడు, అతను 3 భార్యను పెళ్లి చేసుకుంటాడు.
ఆ ముగ్గురిని విశృంఖలంగా చూపిస్తాడు. వాళ్ళు తాగుతూ ఉంటారు, సిగరెట్లు తాగుతూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు చూపిస్తారు. అంటే వాళ్ళు పరమ దుర్మార్గులు, వీళ్ళు పరమ పవిత్రులు అని ఒక మతాన్ని చాలా హీనంగా చూపించినటువంటి సినిమా యానిమల్. సందీప్ వంగాని ఎవరూ ఏమనలేదు. ఇస్లాం వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఇలా చూపించావు ఏమిటి, నీ సినిమా తీసేయాలని మాట్లాడాల. కానీ ఈ సినిమాని తీసేయమని, ఈ అన్నపూర్ణిని తీసేయాలని చెప్పేసి హిందూ సమాజం ఒక్కసారి అరవగానే భయపడి తీసేశారు. అంటే హిందుత్వ ప్రభావం దేశం మీద ఏ రేంజ్లో ఉందనేది మనకి ఈ సినిమా ద్వారా అర్థమవుతుంది మరోసారి. సార్ ఇప్పుడు సినిమాని సినిమాలాగా చూడలేకపోతున్నారంటారా? సినిమాని సినిమాలాగా చూడటం అనేది జరగదు. అంటే నేను ఇందాక యానిమల్ గురించి క్రిటికల్గా మాట్లాడాను. నేను ఎలా క్రిటికల్గా మాట్లాడాను అంటే, నేను మాట్లాడటానికి కారణం వాళ్ళు ఆ దాడులు చేస్తున్నారు కాబట్టి. అంటే ఈ సినిమాలో యానిమల్లో కూడా డెమోక్రటిక్ ఆలోచన విధానం లేదు, ఆ డైరెక్టర్కి లేదు, ఆ హీరోకి లేదు. ఇదే పద్ధతి అన్నపూర్ణిలో కొంత డెమోక్రటిక్ ఇది ఉంది, అప్రోచ్ ఉంది. ఆ డెమోక్రటిక్ అప్రోచ్ మీద దాడి జరిగింది ఇప్పుడు హిందుత్వ నుంచి. వాళ్ళు సినిమాని సినిమాలాగా చూడటం లేదు, కానీ వాళ్ళు కూడా ఇదే మాట్లాడతారు. మీరు ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నారు యానిమల్ని అని మాట్లాడతారు. కానీ యానిమల్ని క్రిటిసైజ్ చేయటం అనేది అది డెమోక్రటిక్ వేలో కరెక్టే. కానీ అన్నపూర్ణిని క్రిటిసైజ్ చేయటం అనేది యాంటీ డెమోక్రటిక్ కల్చర్, ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణి. అది ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణి. అంటే వాళ్ళు చాలా బ్లంట్గా ఒక మాట అంటారు, కుహనాగాళ్ళు అనే పదం వాడతారు. వాళ్ళు సెక్యులరిస్టులను తిట్టడానికి ఒక ప్రత్యేక పదాలు క్రియేట్ చేసుకుంది హిందుత్వ. వాళ్ళు చాలా క్లియర్గా కుహనాగాళ్ళు, సెక్యులరిస్టుగాళ్ళు ఇలా మాట్లాడేస్తారు. స్వామీజీలు కూడా మాట్లాడతారు మైకులు తీసుకుని. అనేక మంది స్వాముల ప్రసంగాల్లో ఆ మాటలు ఉంటాయి. అంత దారుణంగా ఇప్పుడు అన్నపూర్ణి సినిమాలో జస్ట్ ఆయన ఆ డైరెక్టరు ఒక బ్రాహ్మణ అమ్మాయి ఇలా అనుకుంటే తప్పేంటి. ఇప్పుడు తింటున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు, ఇళ్లలోకి వెళ్ళి కెమెరాలు పెట్టి తీయలేరు కదా వీళ్ళు. లేకపోతే ఒక నాన్ వెజ్ రెస్టారెంట్లోకి వెళ్ళి మీ క్యాస్ట్ ఏంటి, మీరు క్యాస్ట్ ఏంటి, మీరు ఏం తింటున్నారు అని శంకరాభరణంలో శంకరశాస్త్రిలాగా అడగలేరు కదా. మీరు పుట్టిన కులం ఏమిటి, మీరు తింటున్న తిండి ఏమిటి అని. కాబట్టి ఇది టోటల్గా బుల్డోజ్ చేసేటువంటి కల్చర్లో భాగంగానే అన్నపూర్ణి మీద దాడి చేస్తున్నారు. దీన్ని డెమోక్రాట్స్ అందరూ, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని ఖండించడం మాత్రమే కాదు, ఓపెన్గా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు దీన్ని ఏదో ఒక సినిమాగానో లేకపోతే సినిమాని సినిమాలాగా చూడాలనో ఇలా అనుకోనక్కర్లేదు. సినిమాని సినిమాలాగా చూడటం అనేది ఉండదు. సినిమాలో డైరెక్టరో లేకపోతే కథకుడో ఏం చెప్పదలుచుకున్నాడు, అది సమాజానికి ఉపయోగపడుతుందా, సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుందా, లేకపోతే వెనక్కి లాక్కెళ్తుందా అనే చర్చ జరగడంలో తప్పేం లేదు. కానీ నిషేధించాలి, అసలు అది కనిపించకుండా రద్దు చేయాలి అనే దాడి చేయటం, బుల్డోజ్ చేయటం, ఈ రకమైన భావాలు ఉండటమే తప్పు అని చెప్పడం తప్పు. అది ఎవరు చేసినా తప్పే. ఈ మధ్యకాలంలో ఈ బ్యాన్ చేయాలి, తీసేయాలి అనే పద్ధతిలో ఆందోళనలు చేయటం అనేది అనేక సినిమాల విషయంలో చూసాం. నేను యానిమల్ సినిమాను కూడా బ్యాన్ చేయాలా అని అంటలేదు. ఆ సినిమాలో అతను వ్యక్తీకరించినటువంటి భావాల్లో ఉన్న దుర్మార్గం గురించి మాత్రమే ఓ చర్చ జరగాల్సిన అవసరం ఉంది సమాజంలో అని మాట్లాడుతున్నాం. కాశ్మీర్ ఫైల్స్ను కూడా బ్యాన్ చేయాలని నేను అంటలేదు. అది కూడా ఒక దుర్మార్గమైనటువంటి కల్చర్ని ప్రమోట్ చేస్తూ తీసిన సినిమా. ఆ సినిమా మీద ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది, అంతే తప్ప బ్యాన్ చేయాలి, అసలు ఇది మాట్లాడితేనే దాడి చేస్తాం, చంపేస్తాం అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందో అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.